సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ నాయకులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హన్వాడ ఎంపీపీ బాలరాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ నరసింహులు, మాజీ వైస్ చైర్మన్ గణేష్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కౌన్సిలర్లు రవికిషన్ రెడ్డి, అనంతరెడ్డి, సీనియర్ నాయకులు గిరిధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, పలువురు, భారత జాగృతి సంస్థ జిల్లా కన్వీనర్ వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ఈడీ చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించిందని చెప్పారు. ఎన్నికల ముందు కావాలని కవితను అరెస్ట్ చేయించారని, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, రేవంత్ కుట్రలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీని వినియోగిస్తుందని ఆరోపించారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయడంలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో అందరం టీఆర్ఎస్ కార్యకర్తలు అందరము కవితకు సంపూర్ణ మద్దతు తెలపడానికి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న ఏదైతే ఈడీ ఐటీ సోదాలు చేసి ఈరోజే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంది, మేఘాల మీద ఈ ఐటీ దాడులు చేసి నిన్న అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? కోర్టులో కేసు ఉంది, 19 తారీఖు నాడు సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది. ఆ కేసును కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా అనైతికంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసము? ఏదైతే కేంద్ర ప్రభుత్వాల ఆధీనం ఉన్న ఈడీ కానీ ఐటీ కానీ దాడులు నిర్వహించి ప్రతిపక్ష నాయకులను గొంతు నొక్కే విధంగా ఈరోజే 3 గంటలకు ఎలక్షన్ కోడ్ ఉంది. అంత తొందర ఏముంది? 19 తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు కట్టుబడి ఉండాలి. కానీ ఇది రాజకీయంగా ప్రతిపక్ష నాయకులను దెబ్బతీసే ఉద్దేశంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతిపక్షం కూడా మోడీ గారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రతిపక్షాలను లొంగ తీసుకొని భయభ్రాంతులకు గురి చేసుకుంటే ఈరోజు ఎవరు లొంగిపోయే పరిస్థితి లేరు. కష్టకాలంలో ఇది ఉద్యమ పార్టీ, ఎప్పుడు కూడా అధైర్యపడకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటికి ఎలాంటి బెదిరింపులు లేవు. ఖచ్చితంగా మేము మా పార్టీ ఈ కవిత గారికి మద్దతుగా ఉంటుంది. ఈరోజు ఏదైతే కోర్టులో ఉందో కోర్టులో మేము న్యాయపరంగా పోరాటం చేసి మా కవిత గారు న్యాయంగా మేము ఆమెకు మద్దతు తెలుపుతూ ఆమె నిర్దోషిగా బయటకు వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రము జాగృతి అధ్యక్షురాలుగా ఉండి అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆమె ఒక చైతన్యవంతులను చేసి బతుకమ్మ పండుగ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు ఆమెను అనైతికంగా ఈరోజు ఎంపీ ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా అరెస్టు చేయడము కేంద్ర ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడి మన గుప్పిట్లకు తీసుకొని మనం ఎవరైతే లొంగ తీసుకున్నారనే చేస్తారో అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇటువంటి వాటిని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మా కవిత గారు, ఎమ్మెల్సీ గారు కోర్టులో న్యాయంగా పోరాటం చేసి మేము ఖచ్చితంగా న్యాయం కొరకు పాటుపడి ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టు న్యాయస్థానం తీర్పాటు కట్టుబడి ఉండి ఈరోజు మేము అందరము ఈ నిరసన కార్యక్రమం ఏదైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిందో దానికి అనుగుణంగా ఈరోజు మహబూబ్ పట్టడం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసిన మా నాయకులకు అందరికీ ఈ సందర్భం అందరికీ ఉదయపూర్వ ఒక మహిళని చూడకుండా నిన్న శుక్రవారం తెలిసి ఈరోజు శనివారము, రేపు ఆదివారము వారికి ఎలాగైనా సరే బెయిల్ రాకుండా చేసి వారిని అక్రమంగా నిర్బంధించాలనే ఉద్దేశంతో ఇవాళ బీజేపీ నాయకులు ఏదైతే ఈడీని ప్రయోగించిండ్రో మా మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారిని అయితే అరెస్ట్ చేసిండ్రో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే అక్రమ అరెస్ట్ ఉందో దాన్ని రేపు భవిష్యత్తులో కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఈరోజు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా ఇవాళ సంతోషంగా ఇవాళ పండుగలు చేస్తున్నారు, ఇవాళ దావతులు చేసుకుంటున్నారు. కానీ రేపు మీకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మేము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా బుద్ధి తెచ్చుకోవాలి. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము, భాజపా ప్రభుత్వం మోదీ గారి నేతృత్వంలో ఇవాళ ఎంతమందిని ఈడీ పేరుతో అణిచివేస్తుందో, ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలను ప్రతిపక్షాలను అనగదీసుకోవాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని ఇలా ప్రజాస్వామికవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు మా శ్రేణులందరూ కలిసి వచ్చినట్టు అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎమ్మెల్సీ కవిత గారు అక్రమ అరెస్టు నిరసనగా ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా మాజీ మంత్రి సీనారాయణ గారి పిలుపు మేరకు తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి బెదిరించినా కూడా ఈరోజు మా కవిత గారు ఆ అక్రమ అరెస్టులకు ఎదుర్కొని రేపు
19 తారీఖు ఏదైతే కోర్టులో ఉందో ఆ కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా ఏదైతే ఈడీ అధికారులు మన కేంద్ర ప్రభుత్వం అధికార దాహంతో వాళ్ళని అరెస్ట్ చేయించారు. రాబోయే రోజుల్లో కూడా ఏమి జరిగినా కూడా మేమందరం ఏకమై ఇలాంటి అరెస్టులు ఎదుర్కొంటాం. రాబోయే రోజుల్లో ఎవరు ఏమున్నా కానీ అందరం ఏకంగా దాటిగా ఎదుర్కొని ఈ అరెస్టులకు నిరసనగా వ్యక్తం చేస్తామని ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ మా కార్యకర్తలు కానీ మా చైర్మన్ కానీ అని ఇక్కడ భారీగా వచ్చిన మా కార్యకర్తలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియదు.